దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మానవునికి కలిగేటువంటి ప్రాముఖ్యమైన సహాయాలు ఒక 6 సంగతులు ఇక్కడ చెప్పబడ్డాయి. జ్ఞాన వివేకము, తర్వాత ఆలోచన బలములు, తర్వాత తెలివియు యెహోవా యందు భయభక్తులు. ఈ 6 సంగతులు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనకి అనుగ్రహించబడతాయి. ఈ 6 సంగతులను గురించి చాలా రోజుల క్రితం నేను వివరించాను. ఇందులో ఒక్క విషయాన్ని మళ్ళొక్కసారి మీ దృష్టిలోకి తీసుకొని రమ్మని పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు. కూర్చున్న వాళ్ళకి, ఎక్కడో కూర్చొని వినే వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేది నా పిలుపు కాదు. వినండి బాగా. రకరకాల సంగతులు తీసుకొచ్చి ఏథెన్సు పట్టణస్థులకి ఒక అలవాటు ఉండేది. ఏదో ఒక క్రొత్త సంగతి వినుటయందు చెప్పుటయందు వారు కాలము గడుపుచుండేది వారు అని కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఒకసారి వినబడింది మళ్ళా వినబడితే ఇష్టపడరు. కానీ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం ఉందన్న సంగతి వారు మరచినట్టున్నారు. ఒకసారి ఒక విషయాన్ని దేవుడు మనకు బోధించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళా అదే విషయాన్ని మనం దృష్టిలోకి తీసుకొచ్చాడు అంటే దాని గురించి మనం మర్చిపోయాము. దాన్ని మళ్ళా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ మర్చిపోకుండా ఏదో మన ఆలోచన పొరలు ఎక్కడో ఉండి ఉంటే దాన్ని ఒక్కసారి మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఏదైనా ఒక సంగతిని గురించి 2 పర్యాయాలు నీకు వినబడింది అంటే అది చాలా ప్రాముఖ్యమైనది అని నీవు గుర్తించడం నేర్చుకోవాలి. ఇది మొన్న నేను చాలా కాలం క్రితం, లేకపోతే కొన్ని నెలల క్రితం, లేదా ఒక సంవత్సరం క్రితం నేను విన్నాను కదా అనుకోవద్దు. దేవునాత్మ మళ్ళా ఈ విషయాన్ని ఎందుకు నాకు రెట్టిస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అది దైవజనుడి లోపం కాదు, దేవుని తప్పు అంతకన్నా కాదు. మరి ఎవరిది అంటే వినే నీదే, రిసీవ్ చేసుకునేటువంటి నీదే. నేనే కాదు, ఏ దైవజనుడైనా ఒక అంశాన్ని నీ ముందు మళ్ళా రెట్టించాడు అంటే తప్పనిసరిగా నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకో చెప్తా. బైబిల్లో ఆ రీజన్ ఉంది దానికి. ఫరోకి ఒక కల వచ్చింది. యోసేపు జైల్లో ఉన్న టైంలో ఫరోకి ఒక కల వచ్చింది. నది ఒడ్డున ఆవులు మేస్తున్నాయి. బలమైన ఆవులు నదిలో నుంచి వచ్చి ఒడ్డున మేస్తున్నాయి. తర్వాత బలహీనమైనవి వచ్చి ఈ బలమైన ఆవుల్ని మింగేశాయి. ఒకటి. రెండవది, వెన్నులను గూర్చి, గోధుమ వెన్నులు ఉంటాయి కదా, బలమైన కంకులు వేసినటువంటి వెన్నులు కొన్ని కనపడ్డాయి. వాటి తర్వాత పీల వెన్నులు మొలచి, అంటే బలహీనమైన వెన్నులు మొలచి ఆ బలమైన వెన్నుల్ని మింగేశాయి. ఇది కనపడింది. దానికి యోసేపు అర్థం చెప్తూ అన్నాడు, దేవుడు మీకు ఇచ్చిన దర్శనము నిశ్చయము గనుక దాన్ని 2 సార్లు దేవుడు రెట్టించాడు అంటాడు. ఇంటికి వెళ్ళి ఆదికాండంలో నేను చెప్పిన స్టోరీ మీకు అందరికీ తెలుసు, చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఏం చెప్తాడంటే, దర్శనము నిశ్చయము గనుక, స్వప్నము నీకు చూపించింది ఖచ్చితంగా జరిగింది గనుక 2 times 2 సార్లు దేవుడు దాన్ని రెట్టించాడు అని యోసేపు చెప్తాడు. అవునా? ఇదే విధంగా యోసేపుకు వచ్చిన కల కూడా, ఒకసారేమో ఆయన సహోదరులు వాళ్ళతో పంచుకుంటాడు. ఏమని? మీరందరూ నాకు సాగిల పడ్డట్టు వచ్చిందని. ఒకసారి వచ్చిందా, 2 సార్లు వచ్చిందా? ఏ కొంచెం ఆదికాండంతో పరిచయం ఉన్నా మనకు తెలిసిద్ది. ఒక్కసారి కాదు, 2 సార్లు వచ్చింది. ఒకసారేమో చేలో ఉండేటువంటి పనల మీద వచ్చింది దర్శనం. రెండోసారేమో ఆకాశ నక్షత్రాల మీద వచ్చింది దర్శనం. అంటే ఒక విషయాన్ని నిశ్చయంగా దేవుడు చేయబోతున్నప్పుడు
2 మార్లు దాన్ని నీకు రెట్టిస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ 2 సార్లు చూపించిన అక్షరాల నెరవేరిందని మనకు తెలుసు. ఫరోకు చూపించిన దానిలో ఖచ్చితంగా నెరవేరింది. యోసేపుకు చూపించిన దర్శనం కూడా పక్కాగా నెరవేరింది. ఎంతమందికి తెలుసు? సంతోషం. బైబిల్ చదవని వాళ్ళకి తెలియదు, కానీ బైబిల్తో ఏమాత్రం పరిచయం ఉన్నా, వాక్యం చదవాలన్న ఆవేశం వచ్చినప్పుడల్లా ముందు మనం చదివేది ఆదికాండమే కాబట్టి ఖచ్చితంగా ఈ స్టోరీ మనకు తెలిసి ఉంటుంది ఎక్కువ మందికి. అందుకని నేను చెప్పాను. ఇప్పుడు విషయానికి వద్దాం. అలాగే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని 2 సార్లు పిలిచాడు. 2 సార్లు సౌలుని సౌలా సౌలా అని పిలిచాడు. ఎందుకంటే సౌలు దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేస్తున్నాడు. దానికి సీమోనును పిలిచాడు. సీమోనో సీమోనో అని ఎందుకు పిలిచాడంటే, సాతాను ఇంకా కొద్ది గంటల్లో వాళ్ళని పట్టి గోధుమలు జల్లించినట్టు జల్లించబోతున్నాడు. రాబోతున్న ప్రమాదాన్ని ముందే గుర్తించిన వాడై సీమోనుని కేకలు వేశాడు. తెలుసు కదా, సౌలునేమో దేవుని ఏర్పాటు గుర్తించకుండా మూర్ఖంగా తన సంఘాన్ని హింసిస్తుంటే ప్రచండమైన రౌద్రం వచ్చినప్పటికీ సౌలుని ఏం చేయకుండా కనికరించి గద్దించి కేక వేశాడు. అది ఒకటైతే, సాతాను సీమోను తర్వాత శిష్యులందరినీ శోధించబోతున్నాడు అన్న సంగతి ముందే హెచ్చరించాడు. అందుకు 2 సార్లు వేశాడు కేక. తర్వాత యెరూషలేమా యెరూషలేమా అని కేక వేశాడు లూకాసు వార్తలో. ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి, కోడి తన రెక్కల క్రిందికి పిల్లల్ని రప్పించున్నట్లు కేక వేసి రెక్కలు చాపి పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను, మీరు రానొల్లకపోతిరి విననొల్లకపోతిరి అని ఏడ్చాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, ఎందుకు యెరూషలేమా యెరూషలేమా అని 2 సార్లు కేక వేశాడంటే, యెరూషలేములో ఉన్నటువంటి మనుషులు ఆయనను పట్టి బంధించి కొరడాలతో కొట్టించి సిలువ వేసి చంపుతారు. ఆయన పునరుద్ధానుడై 3వ నాడు తిరిగి లెగుస్తాడు. అంతటితో ఆయన చరిత్ర భూమి మీద మనుషునిగా అయిపోతుంది. అయితే ఆ తరువాత యెరూషలేముకు ఏ గతి పట్టబోతుందో ఆయన ముందే గుర్తించిన వాడై పలికాడు. నీ రాయి మీద రాయి నిలిచి ఉండకుండా నిన్ను కూలగొట్టేటువంటి శత్రు సమూహము, అర్థమైందా, దండలు దండలుగా వచ్చి నిన్ను చుట్టుముడతారు. నీ పిల్లలను ఏం చేస్తారో నీకు తెలియదు, దారుణంగా చంపుతారు. ఎందుకంటే యెరూషలేములో ఉన్న వ్యక్తులు ఏమనబోతున్నారో ముందే తెలుసు యేసయ్యకి. పొంతి పిలాతు సభలో యేసు నిలిచినప్పుడు పిలాతు ఆయనను గూర్చి విచారించి ఆయనతో మాట్లాడి, ఈ నీతిమంతుని యందు నాకే దోషమో కనబడలేదు అంటాడు. అప్పుడు వాళ్ళు అనేక నేరాలు మోపుతారు. తర్వాత ఇక పిలాతు చేసేది లేక నీళ్లు తెప్పించుకొని చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమై నేను నిరపరాధిని అంటాడు. ఆ మాట పిలాతు అన్న తర్వాత వీళ్ళేమంటారు తెలుసా, ఆ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అంటారు. అంటే అర్థమేంటో తెలుసా, ఈ నీతిమంతుని రక్తము, ఈ నిరపరాధి రక్తము విషయమై నాకే సంబంధము లేదని పిలాతు చేతులు కడుక్కుంటే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అంటారు. అంటే అర్థమేంటో తెలుసా, రక్తము అంటే ఆయన రక్తం వారి మీద జల్లుకోవటం అని కాదు. రక్తాపరాధము అంటే హత్యానేరము. ఇతనిని ఇప్పుడు హత్య చేయమని మీరు అప్పగించారు, కానీ ఇతని హత్య విషయంలో నాకే సంబంధం లేదు అంటే, అతని హత్యకు వచ్చేటువంటి శాపము కానీ శిక్ష కానీ ఏదైతే ఉందో అది మాకు మా పిల్లలకి రావాలని వాళ్ళే కోరారు. అందుకే ఆయన సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఆయనను చూచి ఏడవగా ఆయన ఏమన్నాడు, అమ్మలారా నా కోసం ఏడవకండి,
మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. ఎందుకు? తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ భర్తలు శాపాన్ని అడిగి తెచ్చుకున్నారు. ఆ నిరపరాధి రక్తము, ఆ రక్తాపరాధము, ఆ పాపం వారి మీదికి రాబోతుంది. అందుకనే వాళ్ళకి ఇక భయంకరమైన శాపం రాబోతుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళు మొత్తం భయంకరంగా చావబోతున్నారు, శాపానికి అప్పగింపబడబోతున్నారు. ఇది అంతా కూడా జరగక మునుపే యేసు ఎరిగిన వాడై, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన రెక్కల క్రిందికి పిల్లల్ని పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలిచి తిని మీరు రానొల్లకపోతిరి. మీ పట్టణము మీకు పాడుగా విడవబడుతుంది. యెరూషలేమా, దండ్ల చేత చుట్టబడతావు, నీ పిల్లల్ని నీలో కలిపేస్తారు వాళ్ళు అని ఈ మాట చెప్పాడు. ఎందుకంటే రాబోతున్న ఉపద్రవం, తెచ్చిపెట్టుకున్న శాపం ఎలా నెరవేరబోతుందో ఎరిగిన వాడై కేక వేశాడు. యేసు ప్రభు ఏలాగో స్పందించినా బైబిల్ గ్రంథంలో అది సీరియస్. మన మాదిరి ఆయనే, మన ప్రధాన పాదిరి ఆయనే. ఎవరు? యేసయ్య. కాబట్టి ఆయన నోట నుండి వెలువడిన ఏ మాట కూడా తక్కువ అంచనా వేయొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం చేయటానికి పొగేసుకొని కూర్చున్న మార్తాను కేక వేసి అన్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని అలసిపోయావు, మంచిదే. నాకు ఆహారం పెట్టాలనుకోవటం మంచిదే, ఆతిథ్యం చేయాలనుకున్నావు, మంచిదే. కానీ నువ్వు చేసే ఆతిథ్యాన్ని స్వీకరించడానికి కాదమ్మా నేను వచ్చింది. నేను నీకు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టడానికి వచ్చాను, దాన్ని మరే ఎంచుకుంది. నువ్వేమో విస్తారమైన పనులు పెట్టుకొని గందరగోళం అయిపోయి నాకు చింత లేదా అని అడుగుతున్నావు అని కేక వేశాడు. ఏది ముఖ్యమో గుర్తుపట్టమనేమో మార్తాని కేక వేశాడు. ఇదొక అంశం. రాబోతున్న సాతాను శోధనను గుర్తుపట్టేమో సీమోనును కేకేశాడు. తెచ్చిపెట్టుకున్న శాపం అనుభవించబోతున్నందున యెరూషలేమును కేక వేశాడు. సత్య మార్గం అనుకొని మూర్ఖ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సౌలును కేక వేశాడు. బిడ్డను బలి ఇవ్వబోతున్న అబ్రహామును కేక వేశాడు. అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకు అని. 2 times, 2 మార్లు దేవుడు ఏదైనా రెట్టించాడు అంటే అది సీరియస్గా తీసుకోమని అర్థం. ఒకే మాట 2 సార్లు నాకు వినబడిందంటే నేను భయపడతా. దేవుని వాక్యం ఒకే మాట 2 మార్లు వినబడిందంటే భయపడతా. ఎందుకు మళ్ళా దేవుడు దాన్ని నాకు వినిపిస్తున్నాడు అంటే నేను దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానని అర్థం. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? కాబట్టి ఏథెన్సు పట్టణ వాళ్ళలాగా ఏదో ఒక క్రొత్త సంగతి వినుటయందును చెప్పుకొనుటయందును ఆసక్తులై ఉండక, దేవుని సంగతులు దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఆ విషయాలన్నిటినీ ఎప్పటికప్పుడు మీ ఆత్మీయ జీవితానికి బేరీజు వేసుకుంటూ, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ నిలిచున్నావో, ఎక్కడ మండావో, ఎక్కడ ఎండావో అన్నీ పరిశీలన చేసుకుంటూ ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ ఇంకా ఆత్మీయ లోతుల్లోకి ప్రవేశిస్తూ దేవుని కృపలో ఎదుగుతూ యేసు పోలికగా మారటానికి నీవు చెక్కబడాలి. కోపాన్ని గురించి దైవజనుడు ఒక్కసారి ప్రసంగం చేశాడు అనుకో. ఒక్కసారే జీవితంలో నువ్వు కోపడతావా? స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు. ఒక్కసారే కోపడతావా, లేకపోతే ఒక మనిషి జీవితంలో అనేక పర్యాయాలు కోపడతాడా? అవునా? నువ్వు స్థాయిని మించి కోప్పడిన ప్రతి ఘట్టంలోనూ దేవుని వాక్కు నీకు వస్తానే ఉంటుంది. అన్న ఏంటి కోపాన్ని గురించి మళ్ళీ చెప్పాడేంటి అంటే నువ్వు వెర్రి ముఖం. కోపాన్ని గురించి మళ్ళీ చెప్పాడేంటి అంటే నువ్వు ఇంటికాడ ఆ పాపం చేసి వచ్చావు, లేకపోతే రేపు చెయ్యబోతున్నావు. చేసిన దాన్ని హెచ్చరిస్తాడు, జాగ్రత్త నువ్వు పిచ్చి పనులు చేస్తున్నావు, మూర్ఖురాల్లాగా మూర్ఖుళ్లాగా.
చేయొద్దట్లా అని హెచ్చరిస్తాడు. చేయబోతుంటే ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, సైతాను నీలో ఉన్న కోపము అనే బలహీనతను రేపబోతున్నాడు, దానివల్ల నువ్వు పాపం చేసే అవకాశం ఉంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. ఇప్పుడు ఈ మాట ప్రసంగాంశంలో ఒక్కసారి వచ్చి వదిలేస్తే కరెక్టా, లేకపోతే దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం అనేక పర్యాయాలు తెస్తాడా? వినేవారికి తెలివి ఉండాలి. ఏముండాలి? తెలివి ఉండాలి. ప్రతి ఒక్క విషయము ఇక్కడికి వచ్చినప్పుడు ఏదేదో సిద్ధపడి వస్తాను, నాకు నా మైండ్కి ఏవేవో నేను తెచ్చుకొని పెట్టుకున్నాయన్నీ మాట్లాడనీడు ఆయన. ఇక్కడికి వచ్చినప్పుడు పర్సన్ని, నన్ను ఆయన వశంలోకి తీసుకొని ఆయన మాట్లాడిస్తాడు ఏం మాట్లాడాలో. హల్లెలూయా. కాబట్టి వచ్చి వినే ఎవరైనా సరే జాగ్రత్త. వ్యభిచార పాపానికి శోధింపబడే ఘట్టం నీ జీవితంలో ఒక్కసారే జరిగిద్దా, అనేక పర్యాయాలు ఎదురయ్యే అవకాశం ఉందా? చెప్పండి. ఒక్కసారే వచ్చిద్దా ఆ శోధన, లేకపోతే అనేక పర్యాయాలు దానికి ఎదురయ్యే అవకాశం ఉందా? ఉందన్న అన్నోళ్ళు చేయొద్దండి. అనేక పర్యాయాలు ఉందన్న అన్నోళ్ళు చేయొద్దండి. కొంతమంది చేతులు ఎత్తల అంటే బాగుండదని ఎత్తల. దించండి. చేతులు ఎత్తినా ఎత్తకపోయినా మన ఆత్మీయ జీవితం మనం పూర్తిగా చచ్చి నిత్యత్వానికి ఎత్తబడిన దాకా ఈ శరీరంలో రోగాలు లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నంతకాలం లైంగిక శోధన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నాను నేను, వెంటాడుతూనే ఉంటుంది. అందుకే అనేక పర్యాయాలు ఆ పాపమును గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. జాగ్రత్త, పరిశుద్ధతను కాపాడుకోండి, పవిత్రులై ఉండండి, అపవిత్రతలోకి వెళ్ళకండి అని హెచ్చరిక చేస్తాడు. అలా వచ్చినప్పుడు మళ్ళీ నాకు రెండోసారి చెప్తున్నాడు అంటే నువ్వు వెర్రి ముఖం. మళ్ళా దేవుడు హెచ్చరిస్తున్నాడంటే ఆల్రెడీ నీవు ఆ శోధనలో ఉండి ఉండవచ్చు, లేదా రేపో ఎల్లుండో వారం తర్వాత నెల తర్వాత రాబోతుండొచ్చు. తెలుసా? అట్లాగా ప్రతి విషయాన్ని దేవుడు మళ్ళా నీకు రెట్టించాడు అంటే అది నిశ్చయంగా ఎదురు కాబోతుందని అర్థం. ఇప్పుడు ఇది ఎంతమందికి అర్థమైంది? మీకు అందరికి అర్థమైందా? ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అసలు వాక్యానికి వస్తాను, చదివించిన మూల వాక్యానికి వస్తాను. ఎప్పుడైనా మెసేజ్ వింటున్నప్పుడు ఈ ముఖ్యాంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక విషయం తెలిసిందే వచ్చినప్పుడు అదే కదా అనుకోవద్దు. అందులో నుంచి ఎన్నో కోణాలు దేవుడు తీసుకెళ్ళి నీకు అనేక సంగతులు బోధిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, సరేనా? వివేకాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు. యెహోవా ఆత్మ ద్వారా మనకు లభించేటువంటి శక్తులలో ఒక ప్రత్యేకమైన శక్తి వివేకము. వివేకం రెండు రకాలు ఉంటుందండి. లోక సంబంధంలో కూడా వివేకం ఉంది, దేవుని సంబంధంలో కూడా వివేకం ఉంది. వివేకం లేని మనిషి అంటూ ఉండడు. ఎంతో కొంత ఏదో ఒక విధంగా వివేకం కలిగే ఉంటారు. 100లో దాదాపు 98 మంది. ఏ ఇద్దరో వివేక శూన్యులుగా ఉంటారు లోకస్తుల్లో. ఒకసారి ఓ రాజుగారి దగ్గర ఒక విదూషకుడు ఉండేవాడు. విదూషకుడు చమత్కారంగా మాట్లాడతాడు, చమత్కారంగా వ్యవహరిస్తాడు. ఆ రోజు ఎందుకో సభలో ఒక విషయంలో రాజుగారిని తేలిగ్గా మాట్లాడాడు. రాజుగారి మాటలకు అడ్డొచ్చేసరికి రాజుకి కోపం వచ్చింది. కోపం వచ్చి, విదూషకుడా, నాకే ఎదురు చెప్తావా? ఇప్పుడు నా తీవ్రమైన కోపానికి నువ్వు గురవుతావు. ఎవరక్కడ? చిత్తం మహారాజ్, ఇతనికి మరణదండన విధిస్తున్నాను అన్నాడు. వెంటనే ఈ విదూషకుడికి కాళ్ళు వణకటం మొదలుపెట్టింది, గడగడ వణుకుతున్నాడు. మహారాజా, నేను మీకు అడ్డు చెప్పానని మీరు అనుకున్నారు, కానీ అదిగో ఈ కారణం చేత దాన్ని అలా చెప్పాను, కానీ ఇంకో రకంగా కాదు మహారాజా, నన్ను అర్థం చేసుకోండి అంటే
నువ్వు ఎలానన్నా చెప్పని, రాజునైనా నాకు నువ్వు అడ్డు చెప్పావు కనుక నువ్వు బ్రతకడానికి వీల్లేదు అంటే, మహారాజా, ఇన్ని సంవత్సరాలుగా మీ సంస్థానంలో పనిచేశాను, మీకు ఎంతో సంతోషాన్ని కలిగించాను, నా పట్ల మీరు చూపే కనికరం ఇదేనా, కొంచెం ఆలోచించండి అంటే, అప్పుడు అతను కొంచెం శాంతించి, సరే నీకు మరణదండన అయితే మారేది లేదు, అయితే నువ్వు ఎలా చావాలనుకుంటే అలా చావచ్చు, అది ఉరి ద్వారానా, శిరచ్ఛేదనమా, విషంతోనా, అట్లా నువ్వు ఏ విధంగా చావాలనుకున్నావో నువ్వు కోరుకున్న ప్రకారం వాళ్ళు చంపుతారు అన్నాడు. అప్పుడు అతడు, చాలా సంతోషం మహారాజా, ఇంత మాత్రం అవకాశం ఇచ్చారు చాలు, రాజుగారు ఆడిన మాట తప్పరు, నేను ఎలా చావాలని కోరుకుంటున్నానో అలానే చావడానికి అవకాశం ఇచ్చారు కనుక నేను నిండు ముసలితనం వల్ల చావాలనుకుంటున్నాను అన్నాడు. ఎట్లా? నిండు ముసలితనం వల్ల చావాలనుకుంటున్నాను అన్నాడు. ఇంక వీడేం చంపుతాడు వాడిని? అంటే వివేకముగా ప్రత్యుత్తరం ఇచ్చాడు, అయిపోయింది. ఆ చిన్న తెలివైనటువంటి మాట లేక ఆ వివేకంతో కూడిన మాట వల్ల వాడు చావు తప్పించుకున్నాడు. నవ్వి, నువ్వు మహా చమత్కారివయ్యా అని దగ్గరకు తీసుకుంటే, మీ రాజులంతా ఇంతేరా, నచ్చితేనేమో కౌగులించుకుంటారు, మండితేనేమో సావగొట్టంటారు అంటారు, ఎందుకు వచ్చిన గొడవలు మీతో బోళ్ళంత జాగ్రత్తగా ఉండాలని పక్కకి వెళ్ళిపోయాడు. ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెప్దామా? చిన్నదిగానే ఉంటుంది కానీ అందులో విషయం ఉంది కదా. వివేకం కలిగి ఉన్నవాడు ప్రమాదంలో కూడా తెలివిగా ఉత్తరం ఇవ్వగలుగుతాడు, వివేకంగా చెప్పగలుగుతాడు. ఇది లోక సంబంధులు కలిగి ఉన్న వివేకం. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణ కవి అని ఒక కవి ఉండేవాడు. వికట కవి అని అతనికి పేరు. అతడు కూడా మంచి తెలివి, వివేకం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఓసారి ఒక చిన్న సమస్య వచ్చింది. రాజుగారి ఆస్థానంలో ఒక అతను వచ్చి, ఏ భాష అయినా నేను అనర్గళంగా మాట్లాడుతాను మహారాజా, నేను మాట్లాడే భాషలన్నీ విని నా మాతృభాష ఏదో మీరు చెప్పగలిగితే, మీ సంస్థానంలో ఎవరైనా చెప్పగలిగితే, నేను మీ గొప్పతనాన్ని కీర్తించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చెప్పలేకపోతే నేను అడిగినంత బహుమానం నాకు ఇవ్వాలి, మీరు కళాభిమానులను తెలుసుకొని వచ్చాను అంటాడు. ఆ మాటతో శ్రీకృష్ణదేవరాయలు అందరికి వెళ్ళి చూస్తాడు. కొందరు ముందుకు వచ్చి ప్రయత్నిస్తారు. అతను ఏ భాష అయినా సరే మాతృభాషలాగే మాట్లాడుతుంటాడు. తడబాటు ఉండదు, పొరపాటు ఉండదు, ఉచ్చారణ దోషం ఉండదు, చాలా పక్కాగా మాతృభాషలాగే మాట్లాడుతుంటాడు. అందరూ పోయి తికమక పడతారు. వాడు అడిగినంత బహుమానం ఇవ్వాలి, ఎవరు ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి కాపాడేది అని ఆలోచన చేసుకుంటే వికటగా వస్తూ ఉంటాడు. తెనాలి రామకృష్ణ కవి వస్తుంటాడు. అమ్మాయ రామకృష్ణ కవి, ఇదిగో ఇప్పుడు ఈ సమస్య నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి అంటే, ఆ సమస్య విని, ఇదెంత మహారాజా, నేను చెప్పేస్తా అని పోయి అతని ముందు నిలబడతాడు. పండితోత్తమ, ఏది మీ భాషా పాండిత్యం మొదలు పెట్టండి అంటాడు. ఆడు మొదలుపెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతా వస్తా ఆ మాటలన్నీ రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటే, సమీపంలోకి వెళ్ళి కాలు మీద ఒక్క తొక్కు తొక్కుతాడు. కాలు మీద కాలు పెట్టి తొక్కి కాలు నలుపుతాడు. నలిపితే అబ్బా అబ్బా అంటాడు. అప్పుడు కాలు తీసి, మీ మాతృభాష తెలుగు అంటాడు. ఎలా చెప్పగలిగారు కవి గారు అంటే, సంతోషంలో ఉన్నప్పుడు ఎవడు ఎన్ని భాషలైనా మాట్లాడతాడు, కానీ బాధలోనే ఒరిజినల్ భాషలో అరుస్తాడు. కాబట్టి నీ కాలు తొక్కి నిన్ను బాధ పెట్టినప్పుడు నీ ఒరిజినల్ భాష ఏంటో బయట పెట్టావు, అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఉంటే డాడీ అంటాం, పప్పా అంటాం, ఏదో అంటాం. అదే బాధలో మన భాష, అసలు భాష ఏదో అది బయటకు వచ్చింది. అవునా? నీకు దెబ్బ తగిలితే ముందు ఏమంటారండి?
అబ్బా అబ్బా అంటారు కదా. అందరు అంటారా, లేకపోతే నాన్న అంటారా, డాడీ అంటారా? అసలు మన మూల భాష, మన పాత భాష అబ్బా. తండ్రిని అబ్బా, తర్వాత అయ్యా అని, తర్వాత నాన్న అని, ఇప్పుడేమో డాడీ అని, ఈ మధ్య ఏమో పప్పా అని, పప్పి అని, ఏదో మారిపోతూ ఉంది ఆ పేర్లు. సరే, అదంతా వేరే విషయం. మొత్తానికి బాధలో మనిషి ఒరిజినల్ భాష బయటపడింది కనుక బయట పెట్టేశాడు. వెంటనే రాజు చప్పట్లు కొడుతూ, వికట కవి నువ్వు చమత్కారివయ్యా అని. ఇంకా పండితుడు, మహారాజా మీ సభలో వివేకవంతులు ఉన్నారని నాకు అర్థమైంది, నా ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతున్నాను అని కాసేపు ఆ రాజుగారిని పొగిడి, ఈ కవుల్ని పొగిడి జంప్ అవుతాడు అతను. ఇతను ఈ ఇబ్బంది నుంచి కాపాడినందుకు ఇప్పుడు మరి వాడు 10 ఏమంటారు వాటిని, పాత్రల నిండా నాకు బంగారం ఇవ్వమంటే ఇవ్వాలి కదా. అలాంటిది వికట కవి సింపుల్గా తేలగొట్టాడు కనుక ఒక పాత్ర నిండా బంగారపు నాణ్యాలు పోసి ఆయనకు అందిస్తారు. స్వీకరించండి, మమ్మల్ని గొప్ప ఆపద నుండి కాపాడారు అంటే సంతోషంగా ఇది తీసుకొని నెత్తిన పెట్టుకొని పోతుంటాడు. ఎవరు? వికట కవి. వెళ్తూ ఉంటే ఆ పైన పాత్రలో ఉన్నవి జారి కింద పడతాయి. ఆ నాణ్యాలు కింద పడితే ఈ పాత్రని దించి ఆ సింహాసనాల కిందకి వెళ్ళిన వాటిని, ఆ పక్కబడ్డ వాటిని అన్నిటిని ఏరుకుంటుంటాడు. పాత్ర నిండా కాసులు ఉంటే కొద్ది గొప్ప కింద పడితే వాటిని కూడా ఏరుకుంటూ ఉంటాడు. ఒకటైతే సింహాసనం కిందికి వెళ్ళిద్ది, వేరే కవి సింహాసనం కిందికి, దాని కింద బోర్లబడి ఆ కాసు తీసుకుంటా ఉంటే రాజుకి అసహ్యం వేసిద్ది, ఆ కవులకి, సభలో ఉన్న వాళ్ళందరికీ అసహ్యం వేసిద్ది. ఈ తెనాలి రామకృష్ణ కవికి ఎంత కకుర్తి బుద్ధి, ఎంత ప్రలోభీతను. పాత్ర నిండా బంగారు కాసులు ఇస్తే హాయిగా తీసుకొని ఏదో కొద్ది గొప్ప కింద పడితే ఏమవుతుంది? వాటికి కూడా కక్కుర్తి పడి ఎంత ఎగబడుతున్నాడో చూడండి. చిచ్చి అని వాళ్ళు ఏవగింపుగా మొహం పెట్టి చూస్తూ ఉంటారు తెనాలి రామకృష్ణ కవి వైపు. రాజు కూడా వాళ్ళ ముఖాలు చూసి పాపం అతన్ని వాళ్ళు అవమానంగా చూస్తూ ఉంటే, ఇంత తెలివైనోడికి మైండ్ పోయిందా? నన్ను అడిగితే ఇంకో పాత్ర నేను ఇవ్వనా? ఎందుకు మరీ అంత కక్కుర్తి పడుతున్నాడు అని బాధపడి, రామకృష్ణ కవి ఏం చేస్తున్నారు మీరు అని కేక వేస్తాడు. ఇదేంది ఆ స్టోరీలు చెప్తున్నాడు అనుకోవాకండి. లోక సంబంధుల వివేకాన్ని గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు అంటే, కాసులు ఎరుకుంటున్నాను మహాప్రభు అంటాడు. ఏమయ్యా, మరి ఇంత కక్కుర్తి బుద్ధి నీలో ఉందని ఇంతవరకు నాకు తెలియదే అంటాడు. ఆ చివరికి ఆ సింహాసనం కింద దూరి ఆ కాసు కూడా తీసి, అమ్మయ్య దొరికింది మహాప్రభు దొరికింది అంటే అరుస్తాడు రాజు. ఇంత కక్కుర్తోడివా నువ్వు, ఛీ అంటాడు. మహారాజా, వీరిలాగా మీరు కూడా ఆలోచించొద్దు. వీరంటే అంత తెలివి లేని వారు, వాళ్ళు అట్లనే నన్ను వెటకారం చేస్తారు నాకు తెలుసు. మీరు కూడా అలా ఆలోచిస్తారేమిటి? నేను కాసుల కోసం కాదు ఎగబడి ఏరుకుంటుంది, ఆ కాసు మీద మీ ముఖము ముద్రించబడి ఉన్నది. మహారాజా, నన్ను అవమానపరిచిన నాకే ఇబ్బంది లేదు, కానీ నాకు ఆహారం పెట్టి నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్న మీ ముఖం మీద ఎవడి కాలైనా పడితే నేను తట్టుకోలేను. అందుకే అంత శ్రద్ధగా వెతికాను అంటే సింహాసనం మీద నుంచి రాజు లేచి, కవి నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, వీళ్లకు లేని ప్రేమ నా పట్ల నీకు ఎంతగా ఉన్నందున మరో 4 పాత్రల నిండా ఆయన కాసులు ఇవ్వండి అంటాడు. ఇప్పుడు 2 జరిగినాయి. కాసులు ఒక్కడు కూడా పోకుండా ఏరుకున్నాడు. ఎందుకురా అంత కక్కుర్తిగా ఏరుకుంటున్నావు అంటే, నీ ముఖం దాని మీద ఉందని బిస్కెట్ వేశాడు. బిస్కెట్కు పడిపోయి మరో 4 పాత్రలు ఇచ్చాడు. ఇది లోకస్తుల వివేకం. అర్థమైందా? ఇప్పుడు లోకంలో దేవుడు మనల్ని పుట్టించాడు. పుట్టుకతోనే మనకు వివేచన, జ్ఞానం, కొంత స్వాభావికంగానే కొన్ని ఆలోచన, కొన్ని శక్తులు మానవుడికి ఇచ్చాడు.
అయితే అవన్నీ కూడా ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడతాయి. కానీ నిత్యత్వాన్ని సంపాదించుకోవాలంటే, నిత్యత్వంలో దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనవి స్వతంత్రించుకోవాలంటే, పాపము నిండిన ఈ లోకంలో పాపరహితంగా జీవించాలంటే, చెడిపోయిన ఈ మనుషుల మధ్యలో పవిత్ర జీవనాన్ని సాగించాలంటే ఆ జ్ఞాన వివేకాలు సరిపోవు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తుల కంటే ఇంకా తెలివి వివేకం కలిగిన వ్యక్తులు ఉన్నా వాళ్ళల్లో చాలామంది నిజదేవుణ్ణి ఇంకా గుర్తుపట్టలేదు. చమత్కారులు ఉన్నారు, నెనరు గలవారు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా సృష్టికర్తను వెతకలేదు. ఇక వాళ్ళకి లోక సంబంధంగా ఎంత వివేకం ఉంటేయే ఆ వివేకం అంతా నిత్యదేవుణ్ణి కనుగొనడానికి పనికి రానప్పుడు అది వ్యర్థమైనదే తప్ప దానిలో అర్థము లేదు. అందుకే ఆ వివేకము కాదు, దేవుని ఆత్మ కలిగించే వివేకము ద్వారా తనను ఎవరైనా వెతుకుతారేమో అని ఆకాశము నుండి దేవుడు తొంగి చూసి నరులను పరిశీలిస్తున్నాడని కీర్తనల గ్రంథము 53వ కీర్తన 1వ వచనం నుండి 14వ కీర్తనలో 1వ వచనం నుండి కూడా ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు అసహ్యులను, చెడిపోయిన కార్యములు చేయువారు. వివేకము కలిగి తనను వెతుకువారు దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు తొంగి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. వివేకవంతుడు ఎవరు అంటే, లోకంలో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వివేకవంతులా? వివేకమే. లోక సంబంధంగా చూస్తే అమ్మ వాళ్ళు ఎంత వివేకవంతులు అంటే, ఎప్పుడు ఏది ఎలా చేయాలో, ఎక్కడ ఎలా స్పందించాలో, సమస్యని కూడా తమకు లాభంగా ఎలా మార్చుకోవాలో తెలిసిన చురుకైనోళ్ళు అని. ఇప్పుడు మీకే ఎంతో ఆశ్చర్యం కలగల వాళ్ళ గురించి చెబితే, భలే అడిగాడ్రా, ఎలా చావాలనుకుంటున్నావు అంటే ముసలితనంతో చావాలన్నాడు. అరే ఎంత తెలివి, ఎంత వివేకంగా స్పందించాడు ఇతను కూడా, ఈ కవి కూడా. కాసు కొట్టేశాడు. కాసు మీద ఉన్నటువంటి ఆ ఫేసును చూపించి రాజుకు బిస్కెట్ వేసి ఇంకా 4 పాత్రలు కొట్టేశాడు. బాబోయ్ ఎంత వివేకం, ఎంత సమయస్ఫూర్తి అనిపించలా? లోకం కూడా అలాగ ఉండే వాళ్ళని లోకం మెచ్చుకుంటుంది. కానీ దేవుని దృష్టిలో అది వివేకం కాదు. అది పాయింట్ ఇక్కడ. దేవుని దృష్టిలో వివేకం ఏది అంటే, దేవుని ఆత్మ ద్వారా మనం పొందుకునేదే దేవుని దృష్టిలో వివేకం. మొట్టమొదట దేవుని దృష్టిలో ఒకడు వివేకిగా ఎప్పుడు ఎంచబడతాడు? ఎవరిని దేవుడు వివేకాన్ని ఎంచుతాడంటే, ఇన్ని ఆకర్షణలతో నిండిపోయిన ప్రపంచంలో ఉండి కూడా, ఇన్ని ప్రతికూల పరిస్థితులలో ఉండి కూడా, ఏ మనుషుడైతే దైవాత్మ స్పర్శను పొంది నిజదేవుణ్ణి వెతకడానికి మొదలు పెట్టాడో అతన్ని దేవుడు వివేకవంతుల లిస్టులో చేరుస్తాడు. వీడురా వివేకవంతుడు, ఈమెరా వివేకవంతురాలు. కడుపు నిండా అన్నం ఉంది, ఒంటి నిండా సుఖం ఉంది, కంటి నిండా నిద్ర ఉంది, మనసులో అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. అయినా ఇవేవి నాకు శాశ్వతము కాదని గుర్తించి అసలు నా సృష్టికర్త ఎవరు అని వెతుకుతుంది చూడు. అసలు నా సృష్టికర్త ఎవరు అని వెతుకుతున్నాడు చూడు, ఇతడురా వివేకవంతుడంటే అని తనను వెదకు వారిని దేవుడు వివేకవంతుల లిస్టులో చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక లోకంలో ఎన్ని తెలివితేటలున్నా, ఎంత వివేకం ఉన్నా, నిజదేవుణ్ణి వెతికేటువంటి వ్యక్తిగా ఒకడు లేకపోతే దేవుని దృష్టిలో వాడు పిచ్చోడే. చెప్పండి, ఎవరాడు? దేవుని దృష్టిలో వాడు బుద్ధిహీనుడే. మనుషుల దృష్టిలో వాడు గొప్ప వివేకి కావచ్చు, కానీ దేవుని దృష్టిలో వాడు పిచ్చోడు. ఓకే. కాబట్టి దేవుని ఆత్మస్పర్శ మనకు అందితే, దేవుని పరిశుద్ధాత్మ మనకు తోడై ఉంటే మనకు ఆయన ఏం కలిగిస్తాడని చెప్తుంది వాక్యం? వివేకం.
ఏవి ముఖ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి కోరదగినవో, ఏవి ప్రయాసపడాలో వాటిని మన దృష్టిలోకి తీసుకొచ్చి వాటి కొరకే మనం ప్రయాసపడేటట్టు మనకు వివేకమును కలుగజేస్తాడు పరిశుద్ధాత్మ. యేసయ్య మనుషునిగా భూమి మీదకి వచ్చాడు. వచ్చేటప్పుడు కాసిని అక్కడి నుండి దైవశక్తులు వెంటబెట్టుకొని రాలా. ఫిలిప్పీ పత్రిక 2:5 మనం చదివితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. ఆయన దేవస్వరూపం కలిగి ఉన్నవాడు. కానీ దేవునితో సమానంగా ఉండే భాగ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే యేసయ్య భూమి మీదకి వచ్చేటప్పుడు 1 డజన్ శక్తులు జేబులు వేసుకొని రాలా. సమస్త మహిమలన్నీ అక్కడే వదిలిపెట్టి నీలాగా నాలాగా ఒక సామాన్య మానవుని లాగానే భూమి మీద పుట్టాడు. సామాన్య మానవునిగానే ఎదిగాని. అయితే ఎప్పటికప్పుడు తండ్రిని ఆశ్రయించి పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందుకుంటానికి దేవుని ఆత్మచేత ఆయన నడిపించబడ్డాడు అని ఇక్కడ చెప్తున్నాడు. యెషయి మొద్దు నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది, ఎదుగుతుంది అని యేసయ్యని గురించే ప్రవచనం. అది యెషయా 11లో యేసును గూర్చిన ప్రవచనం. ఆ ప్రవచనంలో చెప్తున్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివి, ఆలోచనా శక్తి, బలము, ఇవన్నీ అనుగ్రహించే ఆత్మ అతని మీద నిలుచును అన్నాడు. అది పాయింట్. ఇప్పుడు యేసయ్య జీవితాన్ని మీరు చూడండి. ఎక్కడన్నా ఆయన లోక సంబంధమైన వ్యర్థత కొరకు పరిగెత్తినట్టు ఒక్కరోజు మీరు చూపిస్తారా? తనకంటూ లోకంలో తన మహిమ కోరుతూ, లేక తన డాబు దర్పాలు కోరుతూ, తన సుఖం కోరుతూ పరిగెత్తినది ఒక్కరోజైనా మీరు చూపిస్తారా? చూపించలేరు. ఎందుకు? జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ యేసు మీద నిలిచి ఉన్నాడు. అందుకే చిరుప్రాయము నుండి కూడా ఆయన ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి యుక్తమైనవో, వేటిని శ్రేష్టమైన వాటిగా గుర్తించి వాటి కోసం ప్రయాసపడాలో వాటిని గుర్తించి 12 ఏళ్ల ప్రాయములోనే, కుమారుడా నువ్వేమిటి ఇక్కడ ఉన్నావు, నీ తండ్రి నేను నీ విషయంలో ఎంత కంగారు పడ్డామని మరియమ్మ అంటే, అమ్మా నేను నా తండ్రి కార్యములలో ఉండవలెనని నీవెరుగవా? నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా? గాబ్రియేల్ చెప్పినే మర్చిపోయావా అన్నట్టు గుర్తు చేశాడు. అంటే తెలుసు ఆయనకి. ఎలా తెలుసు? ఆయన ఉత్తర ప్రత్యుత్తరములకు అక్కడున్న దేవాలయంలో ఉన్న యాజకులు బిత్తరపోయారు. ఇతనికి ఇంత పాండిత్యం, బాలకుడు, 12 ఏళ్ల బాలుడు, ఇంత పాండిత్యం ఎలా వచ్చింది ఇతనికని ముగ్ధులైపోయి ఆశ్చర్యపోయి ఏం చెప్పాలో సమాధానం ఉత్తరమేమీ చెప్పలేక నిశ్చేష్టులై నిలబడిపోయారు. యేసయ్య వాళ్ళు అడిగిన వాటికి జవాబు చెప్తున్నాడు. ఆయన అడిగితేనే వాళ్ళ దగ్గర సౌండ్ ఉంటల్లా. ఎట్లుందంటే వాళ్ళందరినీ గదిలో పడేసి కుమ్ముతున్నట్టుంది. ఎవరు కాపాడుతారు మమ్మల్ని అంటే మరియమ్మ వచ్చి కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రాయంలో? 12 ఏళ్ల ప్రాయంలో. అంత వివేకం అప్పుడే ఎలా వచ్చింది ఆయనకి? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆయన మీద నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభం నుండి కూడా ఆయన ఆత్మచేతనే నడిపించబడ్డాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అది వాక్యం. కాబట్టి ఎక్కడ కూడా అవివేకంగా ఆయన ప్రవర్తించలేదు. ప్రతి చోట ఆయన వివేకంగానే నడుచుకున్నాడు. నడుచుకోవటమే కాదు, మనకి చెప్పాడు, తోడేళ్ల మధ్యకి గొర్రెల్ని పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను, పాముల వలె వివేకులను
పామురముల వలె నిష్కపటులునై ఉండండి అన్నాడు. అంటే వివేకంగా ఉండండి అని ఎక్కడ సర్పాన్ని చూపించని దేవుడు అక్కడ సర్పాన్ని చూపించాడు. పాముల వలె వివేకులుగా మసలుకోండి అని. మనక అంత వివేకం తెలియదు, లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మను మనం ఆశ్రయించినట్లయితే సమయోచిత జ్ఞానము, సమయోచిత సహాయము ఎప్పటికప్పుడు ఆయనే మనకు దయచేస్తాడు. దేవునికి మహిమ. ఎవరిని అడగాలి? ప్రభువా, ఈ విషయంలో నేను ఏం చేయాలయ్యా, నాకు సహాయం చేయి తండ్రి, నాకు వివేకం ఇయ్యయ్యా, నేను ఎట్లా తప్పించుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఈ గండం నుండి ఎలా గట్టెక్కాలి, ఈ వ్యక్తులకు ఎలా సమాధానం చెప్పాలి, అయ్యా నాకు వివేకం ప్రసాదించు అంటే తప్పనిసరిగా నీకు వివేకం ఆయన ఇస్తాడు. ఇప్పుడు బైబిల్లో కొంతమంది వివేకంగా స్పందించి విజయం చూసిన వాళ్ళని మనం గుర్తు చేసుకుందాం. వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి, చాలామంది ఉన్నారులే, వాళ్ళల్లో మొదటి వ్యక్తిగా చెప్పొచ్చు మిరియాముని. మోషే తల్లి అయిన యోకేబెదు ఫరో ఆజ్ఞ ప్రకారము అందరూ పిల్లల్ని, మగపిల్లలందరినీ, ఇశ్రాయేలు స్త్రీలు మీరు కనిన మగపిల్లల్ని నైలు నదిలో పడేయాలి. ఎక్కడ పడేయాలి? మొసళ్ళతో ఉంటుంది నైలు నది, అందులో పడేయాలి. బతకనిచ్చారంటే మిమ్మల్ని చంపుతా అని ఆజ్ఞ జారీ చేసిన రోజులవి. కానీ 3 నెలలు దాచిపెట్టారు బిడ్డను కని. అమరాము యోకేబెదు భార్యాభర్తలు. అప్పటికే 2 పిల్లలు, అహరోను మిరియాము అని, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు ఉన్నారు. 3వ వాడుగా మోషే పుట్టాడు. పుడితే ఆ శిశువు దివ్య సుందరుడై ఉండుట చూచి, చాలా చక్కగా ఉన్నాడు, దివ్య సుందరుడై ఉండుట చూచి 3 నెలలు విశ్వాసమును బట్టి ఆ బిడ్డను దాచిపెట్టారు. ఇక దాచలేక, అతని ఆజ్ఞ నెరవేర్చలేక మీమాంసలో పడి ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వివేకం చొప్పున స్పందించారు. ఏమిటి అది అంటే, ఒక జమ్ము పెట్టెను తయారు చేసి జమ్ముతో ఒక బుట్టను అల్లి అక్కడ దొరికేటువంటి తారు పూసి ఆ బుట్టలో నీళ్లు ప్రవేశించకుండా జాగ్రత్త చేసి బిడ్డని ఆ బుట్టలో పెట్టి ఆ నీళ్ళలో వదిలింది. జమ్ము అందరేమో బిడ్డల్ని తీసుకెళ్ళి అందులో పడేస్తే, ప్రార్థనాపరురాలైన యోకేబెదు దేవుని ముందు మోకాళ్ళు ఉనితే దేవుడిచ్చిన వివేకం అది. అందరూ వేసినట్టు నీ బిడ్డని నీళ్ళల్లో విసరవద్దు, జమ్ముతో ఒక పెట్టెను చెయ్యి. జమ్ముతోనే ఎందుకు? వేరే వాటితో చేయొచ్చు కదా. జమ్ముతోనే ఎందుకు? వేరే వస్తువులు కూడా దొరుకుతుండొచ్చు కదా, దాంతో పెట్టెను చేయొచ్చు కదా. జమ్ము వాసన ఆల్రెడీ నైలు నదిలో మొసళ్ళకు తెలుసు కాబట్టి, పచ్చి జమ్ము తెలుసు, ఎండు జమ్ము తెలుసు కనుక జమ్ముతో చేయబడిన పెట్టె అయితే అవి వాటి దగ్గరకు వచ్చిన స్మెల్ వాటికి పాత స్మెల్లే కనుక మామూలు ఫీలింగే ఉంటుంది. ఓకే, తారు ఎక్కడ పూసింది? లోపల పూసేసింది, నీళ్లు లోపలికి ప్రవేశించకుండా. బయటికి చూస్తే జమ్ము పెట్టె, లోపలేమో మొత్తం తారు పూసి చక్కగా సెట్ చేసి పెట్టింది, నీళ్లు లోపలికి వెళ్ళి బిడ్డకు ప్రాణహాని కలగకుండా. ఈ ఆలోచన ఎవరిది? దేవుడు అనుగ్రహించిన ఆలోచన. చక్కగా బిడ్డను అందులో పెట్టి వదిలేసింది నీళ్ళల్లో. వదిలిన తరువాత తన కూతుర్ని మిరియామును పంపించింది. అమ్మా, తమ్ముడిని ఇదిగో నీళ్లలో వదిలేశాను రాజాజ్ఞ ప్రకారము, కానీ దేవుడిచ్చిన వివేకంతో ఒక పెట్టె చేసి అందులో పెట్టి వదిలాను. నా దేవుడు నమ్మదగినవాడు, నా ప్రార్థన ఆలకించాడు, నాకు బిడ్డని ఇచ్చాడు. ఇచ్చిన అదే బిడ్డ ద్వారా ఇశ్రాయేలుకు విమోచన కలిగించడానికి ఆయన సమర్థుడు గనుక ముందు ఆ బిడ్డ బ్రతకాలి. నా దేవుడు వాణ్ణి ఏ దరికి చేరుస్తాడో నువ్వు కనిపెట్టు తల్లి అని తన కుమార్తె అయిన మిరియాముని ఆ పెట్టె వెంట పంపించింది. నీళ్లలోనేమో జమ్ము పెట్టె, ఒడ్డు మీదేమో
ఆ పెట్టెలో ఉన్న వాని అక్క, చిన్నపిల్ల. ఈ జమ్ము పెట్టని దేవుడు అటు తిప్పకుండా ఇటు తిప్పకుండా నేరుగా ఫరో కుమార్తె యువరాణి స్నానం చేసే కొలను దగ్గరికి వెళ్ళి అక్కడ జమ్ములో ఆగేటట్టు చేశాడు. తెలుసుగా మీకు, నిర్గమాకాండం స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ స్టోరీ. మస్తు సార్లు చదివి ఉంటారు మీరు. అప్పుడు ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసి, అతడు చాలా చక్కగా ఉన్నాడు, కానీ హెబ్రీల కుమారుడు అని గుర్తించి వీన్ని నా కొరకు పెంచుకోవాలనే మనస్సు ఆమెకు పుట్టించాడు. ఆ తర్వాత ఆమె వీనిని నా కొరకు పెంచాలి అని నిర్ణయించుకొని నీటిలో నుండి తీయబడ్డాడు గనుక మోషే అని పేరు పెట్టి ఆమె తన బిడ్డగా పెంచుకోవడానికి ఇష్టపడింది. ఆ బిడ్డను ఆమె చేతుల్లోకి తీసుకోవటం ఈ పాప చూసి అమాయకంగా వెళ్ళి, వివేకం అంటే చూడండి, దేవుడిచ్చే వివేకం. అమ్మా, బిడ్డను తీసుకున్నారు సరే, మరి వాడికి పాలు లేకపోతే బిడ్డ ఎట్లా బ్రతుకుతాడు? చనిపోతాడు కదా. గనుక వానికి పాలిచ్చుటకు ఒక దాదిని తెత్తునా అని అడిగింది. అరే చిన్నదాన్న, నువ్వు ఎంత తెలివిగా ఆలోచించావమ్మా. నిజమే, మరి వీనికి పాలు ఇవ్వటానికి దాది కావాలి కదా. వెళ్ళు తీసుకొని రా, మనకేం వడ్డీ కావద్దు, డబ్బులు ఇద్దాం అంటే పోయి కన్న తల్లిని తీసుకొచ్చి అప్పచెప్పింది. అక్కడ ఆ వివేకంగా ఆలోచించడం ఆ చిన్నదానికి ఎట్లా తెలుసు? ప్రణాళిక ఉంది మోషే మీద. అందుకే చిన్నదానికి ఆ ఆలోచన పుట్టించాడు ఆత్మ, ఆ వివేకం ఇచ్చాడు ఆత్మ. వెంటనే స్పందించింది. మీకు వచ్చింది ఐడియా? ఏ లేదు, చూసి రాణి చేతుల్లో తీసుకోగానే పరిగెత్తుకుంటూ పోయి, అమ్మా మన అబ్బాయిని యువరాణి తీసుకుందమ్మా, మన తమ్ముడు యువరాణి దగ్గర చేరాడమ్మా అని వచ్చి చెప్పేది. ఆమె తీసుకుందో మళ్ళీ బొట్లో పెట్టి వదిలేసిందో ఏం తెలుసుకునేవాళ్ళం కాదు మా. కానీ ఈ పాప పరిగెత్తుకుని వెళ్ళలా తల్లి దగ్గరికి. ఇప్పుడు చేతుల్లో తీసుకుంది కదా, ఇక్కడ ఏదన్నా సందు దొరికిద్దా? తమ్ముడిని చేర్చాను, మా అమ్మను కూడా ఇరికియడానికి ఏమన్నా సందు దొరికిద్దా? సందు దొరికితే మా తల్లిని కూడా తెచ్చి ఇరికిద్దాం. ఇక్కడ ఐడియా సక్సెస్. దేవునికి స్తోత్రం. వివేకం కాదంటారా? సమయోచిత జ్ఞానం కాదంటారా? అది ఎలా వచ్చింది ఆ చిన్నదానికి? ఆ మెరుపు ఎలా మెరిసింది? ఖచ్చితంగా దేవుని ఆత్మ జోక్యం చేసుకున్నాడు అక్కడ. ఓకే, అది ఆయన చేసిన సహాయం. లేకపోతే ఆ రోజే మోషే లైఫ్ కొలాప్స్. ఆ తర్వాత అతడు ఫరో కుమార్తెగా కుమార్తె దగ్గర ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడటం, పెరిగి పెద్దవాడవటం. తర్వాత ఇక మ్యాటర్ అంతా మీకు తెలుసు. ఓకే, ఒకదానికోటి లింక్ బ్రదర్. ఒక్క మోషే లైఫ్ వెనక ఎంతమంది స్టోరీ ఉందో తెలుసా? దావీదు స్టోరీ అక్కడే ఉంది. మోషే లేకపోతే ఇక దావీదు లైన్లోకి వచ్చేవాడు మనకు తెలుసా? అసలు ఇశ్రాయేలు యెరూషలేముకి వచ్చే పరిస్థితి ఉంటుందా మనకు తెలుసా? కనానుకు వస్తారా? ఊహించలేము. ఇక తర్వాత మోషేని అనుసంధానం చేసుకొని లింక్ తీసుకుంటే ఎంతమంది భక్తులు బయటకు వచ్చారో వాళ్ళందరికీ ప్రారంభకుడు మోషే లెక్కలో వస్తాడు. మోషే లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి బయటికి రారు, వాగ్దాన దేశం చేరరు. అక్కడ చేరకపోతే మనకు మిగిలిన మ్యాటర్ అంతా బైబిల్లో కనపడేది కాదు. ఇంత మ్యాటర్ని దృష్టిలో పెట్టుకొని ముందు మోషేని లైన్లో తీసుకొచ్చాడు. మోషేని లైన్లో తీసుకొని రావడానికి తల్లిని అక్కని వాడాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే ఒకదానికోటి లింకు. ఇక్కడ ఒక పని కదిలిస్తున్నాడంటే ఎంత పొడుగు తాడు ఉంటుందో దానికి లింకు. అందుకే దేవుని కార్యాలు అర్థం చేసుకోవాలంటే మనకు బుర్ర బద్దలైపోయిందని చెప్పేది. ఏదో ఇప్పుడు జరుగుతున్నట్టుగానే కొన్ని ఉంటాయి, చాలా సుదీర్ఘ భవిష్యత్తుకు వీటికి లింక్ పెట్టి ఇప్పుడు జరిగిస్తూ ఉంటాడు దేవుడు. చప్పట్లు కొట్టరు మీరు? దేవుణ్ణి మహింపరిచినప్పుడన్నా స్పందించండి. నిద్ర లేవండి. తెల్లవారి 8 దాటింది. హల్లెలూయా. మొట్టమొదట వివేకము కలిగినటువంటి ఆ స్టెప్ యోకేబెద్దు, తర్వాత ఆమె కూతురు మిరియాము. తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు ఆయన వివేకం చూడండి.
ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునుట కంటే, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అదంతా వదిలేసి తన వారితో కలిసి మట్టి దొక్కటానికి ఇష్టపడ్డది మోషే వివేకం. అది ఎవరిచ్చింది? ఇప్పుడు ఇక్కడ లోక సంబంధమైన వివేకం ఏంటో తెలుసా? వాళ్ళు నా వాళ్ళు అయిపోయినా వాళ్ళు ఎట్టపోయినా నాకెందుకు, నా మంచితనాన్ని నా గొప్పతనాన్ని దేవుడు దీవించి నాకు ఈ స్టేటస్ ఇచ్చాడు, నాకు ఈ అంతస్తు ఇచ్చాడు, నాకు సింహాసనం ఇచ్చాడు. సో వాళ్ళ విషయం నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే గీతే నేను రాజునై వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తా, అంతేగా నేనెందుకు సింహాసనం పోగొట్టుకోవాలి? కాబట్టి అలాగ స్పందించేది లోక సంబంధమైన వివేకం. అలా ఒకవేళ మోషే స్టెప్ తీసుకుంటే లోకస్తులు అతన్ని గణపరిచేవాళ్ళు, ఎంత చురుగ్గా ఆలోచించావయ్యా. కానీ మోషే వివేకం లోకానికి పిచ్చిదిగా కనపడింది, ఐగుప్తీయులకి అది వెర్రితనంగా కనిపించింది. ఏమని? హాయిగా సింహాసనం ఎక్కేవాడు, ఐగుప్తీయుల సకల విద్యలో నేర్చుకున్నాడు, రాజుగారి వారసత్వ పరంపరలో రాజు అయ్యేవాడు, సుఖభోగాలు అనుభవించేవాడు. ఎంత తిక్కలోడ్రా, ఎంత పిచ్చోడ్రా, ఎంత వెర్రోడ్రా, అన్నీ పోగొట్టుకుని వాళ్ళతో కలిసిపోయి బురదొక్కుతున్నాడు వెర్రిమాలోకం. ఇది లోకం. ఐగుప్తు అనే లోకం కొన్నిసార్లు మనల్ని చూసి ఎగతాళి చేస్తుంది. మేము చూడు ఎంత సంపాదించుకున్నామో, మేము చూడు ఎంత హాయిగా ఉంటున్నామో, మా అబ్బాయి చూడు ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించాడో, నీ కొడుకు కూడా బాగా చదివాడు, ఏం లాభం, సేవ అని ఆ సేవ కోసం అని పంపించావు, ఏం ఒరిగింది, ఏం మిగిలింది? అదే మావాడిలాగా వాడు కూడా ఉద్యోగానికి ప్రయత్నిస్తే మీ వాడు ఇంకా మావాడి కంటే మెరిట్ స్టూడెంట్, తప్పనిసరిగా జాబ్ వచ్చేది, ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చేది. ఏమిటోలే మీ తెలివితేటలో మీదంత పనికి మళ్ళీ తెలివి అని లోకస్తులు మనల్ని అంటారా అనరా? అసలు మేమెంత సంపాదించుకున్నామో, మేమెంత వెనకేసుకున్నామో, ఎంత ముందేసుకున్నామో అని వాళ్ళు మనతో మాట్లాడతారు, మనల్ని వెర్రోళ్ళ కింద మాట్లాడతారు. ఉన్నాయన్నీ పోగొట్టుకున్నావు, దేవుడు 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 అని. ఏం మిగిలిందమ్మా నీకు? దరిద్రం తప్ప. ఏం పొందావమ్మా నువ్వు? కష్టాలు తప్ప. ఏం పొందుకున్నావమ్మా? ఉన్నాయన్నీ పోగొట్టుకోవటం తప్ప అని లోకమనే ఐగుప్తు మోషేలాగా నువ్వు తీసుకున్న స్టెప్ విషయంలో నిన్ను పిచ్చి వాళ్ళ కింద మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు పిచ్చిదానివి కాదు, నిన్ను అన్నవాళ్ళు, నువ్వు పిచ్చోడివి కాదు, నిన్ను అన్నవాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు. నువ్వు దేవుని ఆత్మ మూలంగా వివేకంతో శాశ్వతమైన దాన్ని సంపాదించుకుంటున్నావు. హల్లెలూయా. వాళ్ళు ఎంత వెనకేసుకున్నా ఎంత ముందేసుకున్నా అంతా క్షయమైపోయేది. ఒకవేళ వాళ్ళు వెనక ముందు వేసింది ఉండొచ్చేమో కానీ వేసిన వీళ్ళు ఉండరు. కానీ నువ్వున్నావే, నువ్వు దాన్ని లక్ష్య పెట్టకుండా దేవుడిచ్చు దాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని కొరకు అడిగేసావు చూడు, అది ఎప్పటికీ క్షయముగాక అక్షయమైనదై ఉన్నది. ఏమై ఉన్నది? అక్షయమై ఉన్నది, శాశ్వతమై ఉన్నది. కాబట్టి లోకం నీ వివేకాన్ని ఎగతాళి చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, లోకం నీ వివేకాన్ని ఎగతాళి చేస్తుంది. చెయ్యనే. ఎవరు తెలివి తక్కువ దద్దములో, ఎవరు నిజంగా వివేకవంతులో భవిష్యత్తే చూపిస్తుంది. భవిష్యత్తులో దేవుడు, నీ దేవుడు వాళ్ళందరి కన్నుల ముందు చూపిస్తాడు. నమ్మితే గట్టిగా కాబడి గట్టిగా. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ నీ మీద నిలిచి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఆయన నీ మీద నిలిచున్నాడో. నువ్వు వేసే అడుగులు ఆశీర్వాదకరమైనవి. దేవుని కొరకు నువ్వు వేసే ప్రతి అడుగు దీవెనకరమైనది.
క్రీస్తు విషయమై నువ్వు పడుతున్న ప్రతి బాధ, ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి లేమి, ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి దెబ్బ, ప్రతి దూషణ నీకు అక్షయమైనటువంటి వాటిని సంపాదించి పెడతాయి, శాశ్వతమైన వాటిని సంపాదించి పెడతాయి. సంతోషించు, గంతులు వేయి, కృతజ్ఞతలు చెప్పుకో. నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. అదే ఒక ఐగుప్తు రాజకుమార్తె కొడుకైన వ్యక్తిగా మోషే ఉంటే అతను ఎవరో కూడా మనకు తెలిసేది కాదు. అవునా? మోషే పోయి ఎంతకాలం అయింది? క్రీస్తు పూర్వం 1500 ఏండ్ల నాడు. ఇది క్రీస్తు శకం 2000. 3500 సంవత్సరాల క్రితం చరిత్ర ముగించుకున్నటువంటి మోషే ఇన్ని సంవత్సరాలుగా అనేక మంది ప్రజల నోట ఘనత పొందుతూనే ఉన్నాడు. ఏ లోక సంబంధికి దక్కిందండి ఈ ఘనత? ఒక్కసారి చెప్పండి నాకు. ఏ సినిమా హీరోకి దక్కిందండి ఈ ఘనత? ఏ రాజకీయ నాయకుడికి దక్కిందండి ఈ ఘనత? ఏ రాజుకు దక్కిందండి ఈ ఘనత? అనేకులకు మాదిరిగా నిలబడే జీవితం, అది దేవుడిచ్చేది. అక్షయమైనది, శాశ్వతమైనది. దేవునికి మహిమ. అవునా? ఈ శాశ్వతమైనది అనే దాని మీద ఎన్ని పాటలు ఉన్నాయో. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా దోతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచితివే. దోతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా. పాడదాం. కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను లంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను లంచగా. దేవునికి మహిమ. దేవుడిచ్చే వివేకం మరొక వ్యక్తి జీవితంలో కూడా మనకు కనపడింది. ఆమె ఎస్తేరు. రాజుగారికి భార్యగా రాణి అగుటకు రాజ్యములో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ ఆహ్వానం వచ్చినప్పుడు ఎస్తేరు కూడా అంతఃపురంలోకి వెళ్ళింది. తనకంటే ముందు ఎంతోమంది అద్భుత సౌందర్య రాసులు, ఏం రాసులు? అద్భుత సౌందర్య రాసులు ఎందరో రాజు ముందుకు వెళ్ళి అభాసుపాలై వెనక్కి వెళ్ళిపోతారు. చాలా చక్కగా అలంకరించుకొని మంచి గ్లామర్ కలిగి అద్భుతంగా ఉన్నటువంటి వ్యక్తులే వెనక్కి పంపబడతారు.
ఈ అమ్మాయి టైం వచ్చింది, ఎస్తేరు సమయం వస్తుంది. వస్తే అక్కడుండే హేగే అడుగుతాడు, అమ్మా ఎస్తేరు కోరుకో తల్లి, నిన్ను ఎలాగూ రెడీ చేయాలో నువ్వు చెప్పు, నీవు కోరిన ప్రకారం నువ్వు అడిగిన ఆభరణాలన్నీ నీకు ధరింపజేస్తా, నువ్వు కట్టమన్న వస్త్రాలు నీకు కట్టి పెడతా, నిన్ను నేను అద్భుతంగా సిద్ధపరుస్తా తల్లి, కోరుకోమ్మా, నీకేమేం చేయాలో కోరుకో అని అడిగితే తను ఏమేం వెరైటీస్ అడిగిద్దు అని తోటి వాళ్ళు కనిపెట్టుకుంటారు. కనిపెట్టుకొని ఉండొచ్చు, కుంటారు అంటే మళ్ళా అథెంటిక్గా మాట్లాడినట్టు ఉంటుందిలే, కనిపెట్టుకొని ఉండొచ్చు తోటి స్త్రీలు, అంటే నెక్స్ట్ వెళ్ళబోయే బ్యాచ్. ఈ అమ్మాయి ఏం అడగట్లా, ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా ఏమిటి మీరు నన్ను అలా మాట్లాడటం ఏమి బాగలేదండి. ఏమిటి తల్లి, ఏం బాగలేదు, నేనేమన్నా బాధ పెట్టానా, నేనేమన్నా తప్పు మాట్లాడానా, వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా నీకు చేస్తానమ్మా, కోరుకో అని నేను అడిగితే నువ్వేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అంటే, ఏంటయ్యా మీరు నన్ను అడిగేది, మీకు ఎలా ఇష్టమో అలా నన్ను రెడీ చేయండి. అదేంటమ్మా, పక్కన వాళ్ళు ఏమనుకొని ఉంటారు, అంతంత రెడీ అయ్యి అన్ని మెడలో వేసుకొని అన్ని రకాల డ్రెస్సులు వేసుకొని రకరకాలుగా వెళితేనే రాజు ఒప్పుకోవాలా, ఇక ఏమేమీ చెప్పదంట, వెర్రిమొహంది. దీనంగా ఉండొచ్చు కానీ మరీ అతి చేయకూడదు, మరీ అతి దీనురాలు, మరీ అమాయకురాల్లాగా ఉంది ఈ ఎస్తేరు అమాయకురాలా, ఆ మాట అన్న పిచ్చి గుంపంతా అమాయకులు. ఎస్తేరు అమాయకురాలు, మే పిచ్చిదానా, ఒట్టి అమాయకురాల్లాగా ఉన్నావు నేను, కోరుకో రకరకాలుగా, నీ ముఖానికి ఏది అందంగా ఉంటుందో నీకు తెలుసు, ఆయనకేం తెలుసు, నీ ఒంటి మీద ఎలాంటి బట్ట వేసుకుంటే ఆకర్షణీయంగా కనపడతావో నీకు తెలుసు, ఆయనకేం తెలుసు, నువ్వే కోరుకో. మీరు కాసేపు బయటికి వెళ్తారా, ఏం మంచి చెప్పినా నీకు అర్థం కాదా, ఎటుగుడి నీకు తెలివి లేదు, కనీసం ఏం చెప్పే మాటన్నా వినో, నాకు మీ సలహా ఏమొద్దు, నేను పిచ్చిదాన్ని అనుకోండి, వెర్రిదాన్ని అనుకోండి, తిక్కలదాన్ని అనుకోండి, నన్ను దయచేసి వదిలిపెట్టిపోండి. పోయారు మొత్తం. హేగే చెప్పాడు, ఎస్తేరు ఏంటమ్మా నిజంగా వాళ్ళు అన్నట్టే మాట్లాడుతున్నావు నువ్వు, నా ఇష్టం వచ్చినట్టు అలంకారం చేయటం ఏంటమ్మా, నీకు ఏది అందంగా ఉంటుందో చిన్ననాటి నుంచి నీ దేహాన్ని చూసుకున్న దానివి కనుక నీకు తెలుసు, నువ్వు చెప్పు తల్లి అంటే అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా మీరు నాకు తండ్రి వంటి వారు, మీరు నన్ను ఎంతో ప్రేమిస్తారని నాకు తెలుసు, ఒక్క మాట చెప్పండి, ఇంతవరకు నేను మహారాజును చూడలేదు, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, మనిషినే నేను చూడనప్పుడు, మనిషే నాకు తెలియనప్పుడు ఆయన రుచులు అభిరుచులు నాకేం తెలుసు, కానీ మీరు ఎంతో కాలంగా ఆయనతోనే ఉన్నారు, ఆయన అభిరుచులన్నీ మీరు ఎరిగిన వారు, మీకంటే ఎక్కువ తెలుసా రాజుకి ఏది నచ్చుద్దో, కాబట్టి మీరు రాజు మదిని ఎరిగిన వారు కనుక ఏది రాజుకి ఇష్టమో అదే నా ఒంటి మీద ధరింపజేసి నన్ను పంపించండి అండి. అప్పుడు బిత్తరపోతాడు హేగే. అప్పుడు ఆ బయటికి పోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుని, పిచ్చి మొకాలరా, ఎవరే ఎస్తేరు పిచ్చిదంది, ఎవరే ఎస్తేరు తెలివి తక్కువ దద్దమ్మంది, మీరే దద్దమ్మలో, మీరే పిచ్చి గుంపు, ఎస్తేరు జ్ఞానవంతురాలు, వివేకవంతురాలు అని ముచ్చటపడి మురిసిపోయి ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు రాజు ఎప్పుడెప్పుడు ఏమేమి మెచ్చుకున్నాడో, రాజు ఎప్పుడెప్పుడు తనకి ఏమేమి ఇష్టమని చెప్పాడో గుర్తు చేసుకొని అవన్నీ ఎస్తేరుకు ధరింపజేసి చాలా సింపుల్గా రాజుకి ఇష్టమైనవి మాత్రమే ఆ ఒంటి మీద ఉంచి పంపించాడు. ఇక రాజు ముందుకు వెళ్ళగానే రాజు కూర్చుని లేచి నిలబడ్డాడు ఎస్తేరును చూసి. ఎందుకో తెలుసా,
ఒక్కటి కూడా తేడా లేకుండా రాజుకి ఏవేవైతే నచ్చుతాయో అవన్నీ ఎస్తేరు మీద కనపడ్డాయి. అర్థమైపోయింది, ఈమె సామాన్యురాలు కాదు. ఆ పిచ్చి మాలోకాలు సంవత్సరం అంతా సౌందర్యంలో రెడీ కావాలి అని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ సోకులు వాళ్ళ ఆనందమే చూసుకున్నారు. అలాంటి వాళ్ళని నేను చేసుకుంటే వస్తీ తర్వాత సెకండ్ వస్తీలు అవుతారు. ఆ వస్తీ కూడా నా ఇష్టాలతో పని లేకుండా ఆమె సౌందర్యం చూసుకొని మురిసిపోయే వస్తీ. రామ్మ వస్తీ అంటే వస్తీ అంది కానీ రాకపోయే. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళందరూ కూడా అంతే తయారవుతారు, వాళ్ళ సౌందర్యం మీద మనసు పెట్టిన వాళ్ళు. కానీ ఈమె అలాగు కాకుండా తన సౌందర్య పిపాసను పక్కన పెట్టి ఈ రాజ్యంలో ఒక రాణికి ఏది అవసరమో అది పట్టుకుంది. ఏంటంటే రాజు యొక్క ఇష్టాలు తెలుసుకొనుట. అవునా? రాజు యొక్క ఇష్టాలు తెలుసుకొనుట, అది రాణికి కావాల్సింది, సోకు కాదు. దేవునికి మహిమ. భార్యాభర్తలతో మాట్లాడేటప్పుడు ఇది చెప్తాను నేను. చక్కని సౌందర్యంతో భర్తను ఆకర్షించడానికి ఎప్పుడూ అనుకోవద్దు. నీకంటే సౌందర్యవంతురాలు దొరికినప్పుడు నీ సౌందర్యంతో అతను ఆకర్షించడానికి అలవాటు చేస్తే అతడు సౌందర్య ఆరాధకుడు అవుతాడు, సౌందర్య పిపాస అవుతాడు తప్ప మరొకటి కాడు. అప్పుడు నీకంటే అందగతే కనపడినప్పుడు అటు ఆకర్షింపబడతాడు. అది కాదు, సౌందర్యంతో కాదు ఆకర్షించాల్సింది. అతని ఇష్టాలు ఎరిగి అతని ఎదుట నడుచుకున్నట్లయితే ఇక ఎంతమంది అందగత్తెలు కనపడినా నీలాగా అతన్ని అర్థం చేసుకునే వాళ్ళు కనబడరు కనుక ఇక ఏ ప్రక్క తిరగడు అని చెబుతా. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఒక భార్యకు కావాల్సింది అదే, భర్త యొక్క రుచులు అభిరుచులు తెలుసుకొని నడుచుకొనుట, అతని సైకాలజీని ఎరిగి వ్యవహరించుట తెలియాలి. ఎస్తేరు రాజ్యంలో అంతఃపురంలో సంవత్సరం ఉండి హేగే దగ్గర మరి ఎన్నో రాజ్యపు సంగతులు, రాజు వ్యవహారాలు తెలుసుకుంది. చివరికి తీరా బయలుదేరేటప్పుడు కూడా రాజుకి ఏమి నచ్చిద్దో అవన్నీ ధరించుకొని వెళ్ళిందంటే అంతమంది నేలే రాజుకి ఆ మాత్రం అర్థం కాదా? కేవలం నేను దేన్నైతే ఇష్టపడతానో అవన్నీ ఈమె ఒంటి మీదకి ఎలా వచ్చినాయి? బహుశా ఈమె నా ఇష్టాలు అడిగి తెలుసుకొని ఉండవచ్చు. ఇంతవరకు ఎంతోమంది కన్యలు నా ఎదుటికి వచ్చిరి కానీ నా ఇష్టాలు పూర్తిగా ఎరిగిన వారు ఒక్కరైనా లేరు. ఇదిగో ఈమెయే నా ఇష్టమంతయు కంప్లీట్గా తెలుసుకొని ఉన్నది కనుక ఈమె ద్వారా నేను సంతోషించగలనని ఆమెను వెంటనే ప్రకటించేశాడు. ఇదిగో నా ఎదుట ఉంచబడిన హదస్సా ఎస్తేరు, ఈమెయే నా సంస్థలన్నిటికీ నా పట్టమహిషి, నా రాణి అని ప్రకటించేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరిచ్చారా వివేకం? అదే మనుషులు తెలివితేటలైతే పూసిందే పూసి, రాసిందే రాసి, దువ్విందే దువ్వి, కట్టిందే కట్టి, వేసిందే వేసి, అద్దం ముందు చూసిందే చూసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నానా, ఇది ఎలా ఉంది అని అడుక్కోనే సరిపోను. ఇది లోకస్తుల వివేకం. కానీ దేవుని బిడ్డ వివేకం, పరిశుద్ధాత్మ వలన కలిగిన వివేకం, అది ఎంత అద్భుతంగా చూడండి. రాజుకు కావాల్సిందేంటి? రాజు ఇష్టాలు ఎరిగినటువంటి రాణి. సౌందర్యం చూపించే రాణి ఎందుకు? అభిరుచులు ఎరిగింది, యుక్తిపరురాలు, వివేకవంతురాలు కావాలి. సౌందర్యం కాదు రాజు చూసింది. ఫస్ట్ చూసి మోసపోయాడు. సౌందర్యం చూసే మోసపోయాడు వస్తీ దగ్గర. ఆ సౌందర్యమే అందరికీ చూపించాలనుకొని బోల్తా పడ్డాడు. అందుకని అతడు సౌందర్యం మీద విరక్తి చెంది ఉన్నాడు. ఇప్పుడు తన అభిరుచులు ఎరిగిన భార్య కావాలని కోరుకున్నాడు. ఆ సూత్రం ఎస్తేరుకి అందింది, పోయి రాణయ్యింది. ఇది విషయం. ఈ వివేకం మనుష్య మూలంగా ఆమెకు అందిందా, దేవుని ఆత్మ ఆమెకు అందించుంటాడా? జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ ఆమెకు సహాయం చేశాడు. మెరుపు మెరిసింది, సక్సెస్. కొట్టో చాపట్లో దేవునికి మహిమ చెల్లిస్తూ హల్లెలూయా.
కోటాను కోట్ల మహిమలోకాలు ఉన్నప్పటికీ భూలోకంలోని సంఘ కన్య ఎందుకు రాణవుతుందో తెలుసా? ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఈరోజు మిమ్మల్ని పెందలాడి పంపించాలనుకున్నా 10 నిమిషాల ముందు, 9కి 10 నిమిషాల ముందు. దేవునికి మహిమ. అది అసలు ఏందండి, ఏం చెప్పట్లేదు మీరు? స్తోత్రం చెప్పమని చెబితే చెప్పరు ఏందండి? వామ్మో, ఇక్కడే ఉన్నారా అంటే డెప్త్లోకి వెళ్ళారు కదా, విషయంలోకి వెళ్ళారు. చెప్పండి కలిసి అందరూ, ఇంకా గట్టిగా చెప్పాలి. అది కోటాను కోట్ల లోకాలు, మహిమ లోకాలు ఎన్నో ఉన్నా భూలోకంలో రెడీ అవుతున్న ఈ మట్టి మనుషులు, ఈ మట్టి సంఘ కన్య ఎందుకు ఆయనకి ఇష్టమైంది అంటే ఈ కారణం చేతనే. మిగిలిన మహిమ లోకాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ చక్కని వారట. పరమగీతము 1వ అధ్యాయము చూడండి, అక్కడ అమ్మాయి ఏమంటుందో చూడండి తన్ను గూర్చి తాను. పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను, ఎండ తగిలిన దానను. స్తోత్రం, హల్లెలూయా. నేను నల్లని దానని చిన్న చూపులు చూడకండి. ఇక్కడ 2 అర్థాలు చెప్పుకోవచ్చు మనం నిగూఢంగా. మొట్టమొదటిది, నల్లనిది అంటే భూలోక కన్య, సంఘ కన్య. మిగిలిన లోకాలన్నీ మహిమ లోకాలు గనుక వాళ్ళు తెల్లని కన్యలు. ఈమె మట్టి లోకంలో పుట్టి పెరిగింది గనుక, ఈమె మట్టి మనిషి గనుక ఈమె నల్లనిది అనుకుందాం. అంటే మట్టి సంబంధమైన వ్యక్తి. నల్లని దానం అంటే మహిమ లేనిది, మహిమ తక్కువగా ఉన్నది. ఓకే, దేవదూతల మహిమతో మన మహిమ పోల్చుకుంటే ఎక్కువ తక్కువ? ప్రస్తుతం పెద్దగా చెప్పండి. ఎక్కువ తక్కువ? ఓకే, రైట్. నల్లని దాన్ని చిన్న చూపులు. చిన్న చూపులు ఎప్పుడు చూస్తారు? అప్పుడు. రెండో మాట ఏముందో తెలుసా? నేను మీరు నలుపెక్కానని, నల్లగా ఉన్నానని చిన్న చూపులు చూస్తున్నారేమో. నేను ఎండ తగిలిన దానను అన్నది. స్తోత్రం. ఎండ ఎవరి వల్ల మనకు వస్తుంది? ఎండ మనకు కలిగించేది ఎవరండి? సూర్యుడు. ఎవరు? సూర్యుడు. నీతి సూర్యుని ప్రకాశము నా మీద ఉదయించినందున ఆ స్పర్శ పొందుకొని ఉన్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రం. నన్ను చిన్న చూపులు చూస్తారా? మీకెవ్వరికి అందని స్పర్శ ఆ నీతి సూర్యుని యొక్క రుచులు, అభిరుచులు, ఆలోచనలు, ఆయన నడిపింపులు, ఆయన అన్ని విషయాలు ఇదిగో నేను పొందుకున్నాను, తెలుసుకున్నాను. నేను ఎండ తగిలిన దానను. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నేనున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, ఆడో ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి. స్తోత్రం. షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా
ఆలోచనకర్తవు. దేవునికి మహిమ. ఎందుకు ఈ భూలోకంలో నుండి వెళ్ళిన అమ్మాయి అంటే ఆయనకి ఇష్టం అంటే, ఇక్కడ నుండి తీయబడేటువంటి సంఘ కన్య ఎస్తేరు వంటిది. ఎస్తేరు వంటిది. మిగిలిన ఆడపిల్లలు ఎస్తేరు కంటే అందగత్తెలే, కానీ రాజుకి ఇష్టలు కాలేదు. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు కలరు, లెక్కకు మించిన కన్యకలు కలరు. అయినను నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అన్నాడు. నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే. నా విషయంలో ఆమెకి ఏమాత్రం అపార్థం లేదు, నా విషయంలో ఆమెకి ఏమాత్రం తప్పుడు అభిప్రాయం లేదు, దురభిప్రాయం లేదు. నా ఆలోచనలు, నా వ్యవహారం అంతా ఎదిగిన నా బంగారం ఒక్కతే, అది ఈ నల్ల పిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భార్యలు ఏడుస్తారు, అన్నయ్య అతనితో కాపురం చేయటం నరకంగా ఉందన్నయ్య. ఎందుకమ్మా? అస్సలు అర్థం చేసుకోడన్నయ్య, చాలా చక్కగా ఉంటాడుగా అమ్మ. ఎందుకన్నయ్య తగలబెట్టనా? అదేందమ్మా? అవునన్నయ్య, చక్కదనం కోసుకొని తింటామా అన్నయ్య? సావు కొడుతున్నాడు అన్నయ్య, సైకో కంటే దారుణంగా వేధిస్తున్నాడు అన్నయ్య. ఏందమ్మా నీ ఏడుపు? అర్థం చేసుకోడు. ఇది ఓహో తమ్ముడు వస్తాడు. అన్నయ్య ఏం తమ్ముడు, ఇంట్లో నరకం కనపడుతుంది అన్న. ఏమైంది తమ్ముడు? అస్సలు నేను చాలా తప్పు చేశాను అనిపిస్తుంది అన్న. ఏం తమ్ముడు? అర్థం చేసుకోవట్లేదన్న, నరకం చూపిస్తుంది. చాలా చక్కనిదిగా తమ్ముడు, అది చూసే మోసపోయాను అన్నయ్య. చాలా చక్కదనం ఉంది, బుద్ధి కూడా అంతే ఉంటుంది అనుకున్నాను, కానీ ఆ మనిషిలో ఉన్న ఆలోచన అంతా పూర్తిగా నాకు వ్యతిరేకమైంది అన్నయ్య. నాకు నచ్చని విషయాలు ఎన్నో చేస్తుంది, నన్ను అర్థం చేసుకోదు, నా ఇష్టాలు పట్టించుకోదు, నా రుచులు అభిరుచులు చాలా చక్కనిదిగా. ఎందుకన్నా తగలబెట్ట నా చక్కదనం? ఏం చేసుకోనన్నా? నరకం కనపడుతుందన్న నాకు. నా జీవితంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా నా బతుకు దుర్భరం అయిపోయింది కదా. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు అనలేదా? డైరెక్ట్గా ఇన్ని మాటలు ఎలాగ అనకపోయినా అసలు అర్థం చేసుకోడు ఆయన అని ఎప్పుడు నీ భర్తను గురించి నువ్వు అనలేదా? అనవలేదా? షో చేయవాకండి, చెప్పండి. అది మీరు చెప్పండి, అనలేదా మీరు? అది అందరు ఏడుపు అదే. నన్ను అర్థం చేసుకోదు, నన్ను అర్థం చేసుకోడు, నన్ను అర్థం చేసుకోదు. ఏం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకుంటే ఏమో దిగిద్దంటే, అర్థం చేసుకుంటే ఆ అర్థం చేసుకున్న ప్రకారం అడుగులు కలిపి నడుస్తారు కనుక సుఖవంతమైన జీవితం ప్రారంభమైంది. అందుకే అన్నాడు, లెక్కకు మించిన కన్యకలు గలరు. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు గలరు. అంటే రాణి అంతస్తుకి ఎక్కినోళ్ళు, ఉపపత్ని అంతస్తుకి ఎక్కినోళ్ళు, లెక్కలేనంత మంది కన్యకులుగా ఉన్నవాళ్ళు, అంటే తేజోలోక వాసులు, మహిమలోక నివాసులు ఎందరెందరో ఉన్నారు. కానీ వారెవ్వరికీ తెలియనంతగా యేసయ్య మనకు తెలుసు. కొట్టుగాడిగా. అందుకే మనల్ని ఎస్తేరు కోటాలో చేర్చి తీసుకుంటున్నాడు అక్కడికి. అందుకే వాళ్ళు ఎంతమంది ఎన్ని స్తుతించినా ఆయనకి ఇంపుగా ఉండదు. ఇక్కడి నుంచి వచ్చే స్తుతే ఆయన ఇష్టంగా తీసుకుంటాడు. ఈ స్తుతి మీదనే ఆయన ఆసీనుడవుతాడు. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా ఆమేన్. నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో మయుడా. దేవునికి మహిమ. అందుకే మన వేసిన స్తుతి సింహాసనం మీద కూర్చుంటాడు. ఎందుకు? మనది ఎస్తేరు కోట. ఏం కోట? ఆయన మనసు ఎరిగిన కోట, ఆయన ఆలోచనలు ఎరిగిన కోట, ఆయన ప్రేమ తెలుసు, ఆయన క్షమాగుణం తెలుసు, ఆయన దయ తెలుసు, ఆయన కృప తెలుసు, ఆయన వాత్సల్యం తెలుసు, ఆయన మమకారం తెలుసు, ఆయన అనురాగం తెలుసు, ఆయన త్యాగం తెలుసు, ఆయన నడిపింపులు తెలుసు, ఆయన రుచులు తెలుసు, అభిరుచులు తెలుసు. మనకు తెలిసిందని వాళ్ళకు తెలియదు. అందుకే ఆ అమ్మాయి అంది అక్కడికి వెళ్ళి, నల్లని దానిని నిన్న చిన్న చూపులు చూడకండి, మీకు తగలంది నాకు తగిలింది నీతి సూర్యుని నీతి ప్రకాశం. ఎండ తగిలింది నాకు అంది, ఎండ సూర్యుని నుండి సంప్రాప్తం అవుతుంది. అది మనకు స్పర్శ తగిలింది కనుక ఆయన మనసు మనకు తెలుసు. కొద్దో గొప్ప వాళ్ళకి తెలియనంత వాళ్ళకి తెలిసిన దానికంటే ఎక్కువ మనకు తెలుసు. ఇదైతే సంతోషకరమైన విషయం. మనసు ఎరిగిన వ్యక్తి కనుకనే ఎస్తేరు రాణి అయినట్టు యేసయ్య మనసు ఎరిగిన సంఘమే రేపు సింహాసనమేకి యేసుతో కూర్చుని మహిమ లోకాలని పాలించబోతుంది, ఇంకా అనేక లోకాలను నిర్మించబోతుంది. కాబట్టి ఇట్టి వివేకము దేవుని ఆత్మ వలన ఎస్తేరుకు లభించినట్టే ఆ ఎస్తేరుకి, ఆ మిరియాముకి, ఆ మోషేకి, ఆ యోకేబేదుకి, వాళ్ళందరికీ వివేకం అనుగ్రహించిన ఆ ఆత్మే ఈరోజు నీ మీద నిలుస్తున్నాడు, నా మీద నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మే మన మీద నిలుచుచున్నాడు. ఆయన నీకు అనుగ్రహిస్తాడు వివేకం. ఆయన ఆశ్రయించు, ప్రతి అడుగులోనూ ఆయన వేడుకో. ఆయన నీకు ఇచ్చే వివేకం అందే అది లోకానికి పిచ్చితనంగా కనపడింది. ఎస్తేరుని ఎగతాళి చేసి ఉంటారు, కానీ సఫలత పొందిందా లేదా? ఎస్తేరుకి రాజు యొక్క ఇష్టాయిష్టాలు తెలిపిన హేగే ఎలాగో మనకి యేసయ్య ఇష్టాయిష్టాలు తెలిపే పరిశుద్ధాత్మ అలాగే ఆయన మనకు తోడై ఉండి
ఆయన ఆలోచనలు, ఆయన ఇష్టాలు మనకు నేర్పుతాడు. వాటిని నెరవేర్చడానికి మనకు ఆలోచన ఇస్తాడు, ఐడియా ఇస్తాడు, వివేకం ఇస్తాడు. అందుకే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను ఆశ్రయించండి. ప్రతి ఘట్టంలోనూ ఆయన్ని వేడుకోండి. ఆయన నడిపింపును ప్రతి ఉదయం కోరండి. ఎప్పటికప్పుడు నీకు సహాయం చేస్తూ నిన్ను వెలిగించి ఆ వెలుగు నీలో స్థిరపరిచి నీవు అక్కడికి చేరి సింహాసనం ఎక్కువ పర్యంతము నీకు తోడై ఉంటాడు. ఆయన సహాయం, నడిపింపు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక.